తెలంగాణలో నిన్నటి దాకా బనకచెర్లపై నడిచిన రాజకీయ రగడ నేడు మళ్లీ కాళేశ్వరం వైపుకు టర్న్ తీసుకుంది. దానికి కారణం పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరంపై పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందించడమే. పెద్దపల్లిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాళేశ్వరం వల్ల ఒక్క ఎకరా కూడా పారలేదని 1,00,000 కోట్లు వృధా చేశారని అన్నారు. ఒక మంత్రి స్థాయిలో ఇలాంటి పెద్ద ఆరోపణ అంటే మామూలు విషయం కాదు. అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ఆరోపణల్లో వాస్తవం ఏంటి? నిజంగానే ఒక్క ఎకరా పారలేదా అనే అంశాలను ఒకసారి చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మౌని. తెలంగాణలో నిన్నటి దాకా బనకచెర్లపై నడిచిన రాజకీయ రగడ నేడు మళ్లీ కాళేశ్వరం వైపుకు టర్న్ తీసుకుంది. దానికి కారణం పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరంపై పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందించడం. నిన్న పెద్దపల్లిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాళేశ్వరం వల్ల ఒక్క ఎకరా కూడా పారలేదని 1,00,000 కోట్లు వృధా చేశారని అన్నారు. ఒక మంత్రి ఈ స్థాయిలో ఇలాంటి పెద్ద ఆరోపణ అంటే మామూలు విషయం కాదు. అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ఆరోపణలో వాస్తవం ఎంత? నిజంగానే ఒక్క ఎకరా పారలేదా అనే అంశాలను ఒకసారి చూద్దాం. కాళేశ్వరం అనేది వరల్డ్ బిగ్గెస్ట్ లెఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. దీనికి ఖర్చు 86,788 కోట్లు. దీని సామర్థ్యం 235 టీఎంసీతో 45 లక్షల ఎకరాల ఆయకట్టు. కాళేశ్వరం అంటే ఒక డ్యాం, 4 కాలువలు కాదు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తులో లిఫ్ట్, 240 టీఎంసీల ఉపయోగం, వీటన్నింటినీ కలిపితేనే కాళేశ్వరం. కాంగ్రెస్ వాళ్ళ తీరు ఎంత విడ్డూరంగా ఉందంటే కాళేశ్వరం లేనే లేదు, కూలిపోయింది అంటున్నారు. ఇంకో పక్క స్విచ్ ఆన్ చేసి మేమే నీళ్లు వదులుతున్నాం అంటున్నారు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాళేశ్వరంతో ఒక్క ఎకరం పారలేదు అన్నారు. అదే రోజు గాయత్రి పంప్ హౌస్ నుంచి కాళేశ్వరం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు రామడుగు, లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ నుంచి నీళ్లను విడుదల చేస్తారు. గాయత్రి పంప్ హౌస్ కాళేశ్వరంలో భాగం కాదా? ఒకప్పుడు వ్యవసాయం కోసం వర్షం పైన ఆధారపడ్డ రైతన్న ఇవాళ 2 పంటలు పండించగలుగుతున్నాడంటే అది కేవలం కాళేశ్వరం వల్లనే. ఇవాళ గోదావరి నీళ్లను మూసికి తరలిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్తున్నారు. గోదావరి నీళ్లను ఎక్కడి నుంచి తెస్తున్నారు? మల్లన్న సాగర్ నుంచి తెస్తారు. మరి మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? కాళేశ్వరమే లేకుంటే మల్లన్న సాగర్ ఎక్కడిది? పీసీ ఘోష్ కమిషన్ అయినా ఇంకే కమిషన్ అయినా ఏం చెప్తోంది? కాళేశ్వరం పనికిరాదని చెప్పదు. మేడిగడ్డ రిపేర్ చేస్తే ఉత్తర తెలంగాణ మొత్తం నీరందించొచ్చు అని చెప్తోంది. ఈసారి వర్షాలు తక్కువ పడ్డాయి, పంటలు పండే పరిస్థితే లేదు. ఇప్పటికైనా మోటార్ లాంచ్ చేసి గోదావరి నీటిని లిఫ్ట్ చేసి రిజర్వాయర్లను నింపి కాల్వలకు, చెరువులకు నీళ్లు వదలండి, పంటలను కాపాడండి. ఉత్తమ్ గారు, మీకు ఒక క్యాప్షన్. దేశ ప్రయోజనాల కోసం పనిచేసిన సైనికుడు ఇప్పుడు ఈ కరువు పరిస్థితిలో రాజకీయాలను పక్కకు పెట్టి తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తే రైతులకు మేలు జరుగుతోంది.